చేశారని అర్థం కాలేదు. అంటే ఆయన ప్రయత్నం వృధా అయింది, కానీ ప్రయత్నం అయితే కరెక్టే. ఆయన చేసే అది హీరో మైనస్ అవ్వచ్చు, డైరెక్షన్ పరంగా కానీ అవ్వచ్చు, మిగతాదంతా ఓకేనండి. ఓవరాల్గా బ్రహ్మాండంగా ఒక సినిమా. కొంతమంది యాక్సెప్ట్ చేసే వాళ్ళకి అయితే కంపల్సరీగా నచ్చుద్ది. ఇలాంటి జేమ్స్ బాండ్ సినిమాలో ఎక్కువ చూసారా, ఫైట్లు కారు చేసి వాళ్ళకి నచ్చింది. సినిమాలో చూసే వాళ్ళు అయితే నచ్చదు. 80 కోట్లు పెట్టి సినిమా చేశారు కదండి. 8 మంది డైరెక్టర్లు కృష్ణానగర్లో ఉన్నారండి. మనిషికి 5-10 కోట్లు చెప్పిన 8 సినిమాలు తీయమంటే 2 ఫ్లాప్ అయినా 6 ఇట్లు ఇస్తారు. అదొకటే మాత్రం చిన్న ఇవ్వండి. బలగల సినిమా 5 కోట్లు పెట్టి తీశారు, 6 కోట్లు పెట్టి తీశారు తెలియదు. ఇంకో 2 నెలలు కూడా బ్రహ్మాండంగా ఆడారు. నాకు తెలిసి ఎండాకాలం కూడా మొత్తం ఆడారు. చల్లగా బయట తెరలేసుకుని చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు ఇంకా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏదో ఉంది. మనిషి నుంచి చిన్న పిల్లలు ఇళ్ళలోంచి పారిపోయి హోటల్లో పనిచేస్తున్న సినిమా చూస్తే అయ్యో నేను మా చెల్లిని వదిలి వచ్చాను, అయ్యో మా అమ్మను వదిలి వచ్చాను, లేదా ఎవరు బాధ పండుకొని వస్తుంది. మైనస్ చెప్పలేదు అంతా ఓకే. డైరెక్షన్ సురేందర్ రెడ్డి గారి ప్రయత్నం అయితే బ్రహ్మాండంగా నచ్చలేదు. ఏమో అని చెప్పు. సెకండ్ హాఫ్ కొద్దిగా పర్వాలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ ఉంటుంది. ఒక ఇంటర్వెల్ ముందర ఒక ½ అవర్ బాగుంటుంది. ఇంకా మిగతాదంతా అంతా ఏం లేదు భయ్య. సురేంద్ర డైరెక్షన్ చూసి మనం అంటే నేను 2 దాంట్లో గురించి వచ్చి రామకృష్ణ పాట చూసి సురేంద్ర డైరెక్షన్ చూసి, అంటే సినిమాలో హీరో పేరు రామకృష్ణ, నా పేరు రామకృష్ణ, బట్ దాన్ని కనెక్ట్ అయ్యి వచ్చిన కానీ ఆ కంటెంట్ అనేది లేదు. నేను సర్దార్ మూవీ చూసినప్పుడు ఎంత ఎక్స్ప్రెషన్లో అన్న మామూలుగా మనం అడిషన్స్ మూవీస్ కూడా చూస్తే అవి ఏం జరుగుతుందని ఒక సస్పెన్స్ అనేది ఉంది. దీనిలో ఏముంటలేదు, ఊహించగలుగుతున్నాము. బట్ హీరోయిన్ ఎందుకు పెట్టినారో ఏమో కూడా నాకు అర్థం కాలేదు భయ్య. పాటలు కూడా అవసరం లేనట్టమే. ఏజెంట్ అంటే ఇప్పుడు భయ్య అది ఒక చిన్న ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చనిపోతారు. బట్ అది చిన్నప్పటి నుంచి కావాలనుకొని అని పోతారు. బట్ స్పైల్ చేయకూడదు. బట్ అదే లాస్ట్లో అర్థమవుతుంది. ఇంకా ఆయన అయిన తర్వాత గుర్తింపు లేకుండా కానీ దాంట్లో ఉంటుంది స్పైల. వాళ్ళకి మాత్రం నిజంగా అంటే అది మెసేజ్ ఇచ్చింది. వాళ్ళ దేశం కోసం ప్రాణాన్ని ఇచ్చింది. అది ఒకటే క్లైమాక్స్లో బాగుంది. కానీ ఎండ్ స్క్రీన్లో అయిపోయిన తర్వాత కొంచెం చూడండి, ఎవరన్నా ఒకవేళ చూసే వాళ్ళు ఉంటే ఆడ ఒక ఇంట్లో లాంటివి చూస్తారన్నమాట. ఇంకా ఓవరాల్ అంటే మరో లైగర్ అని అన్నట్టు అనిపిస్తుంది అయ్యా. అంత డిసప్పాయింట్. అయ్యగారు ఎందుకు ఇట్లా చేసిండో, మళ్ళీ సురేంద్ర గారు ఎందుకు ఇట్లా అనిపించిందో డిసప్పాయింట్మెంట్ ఉండాలి. డైరెక్షన్ మన సురేంద్ర డైరెక్షన్ బాగుంది, కానీ స్టోరీ అంత అనిపించలేదు. ఆ విధంగా పోలేదన్నమాట. ఏంద్రనైనా ఈ క్యారెక్టర్ అసలుకి ఒకటే వినపడుతుంది. వైల్డ్ 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 మొత్తం వైల్డ్ అని. నేను వైల్డ్ జీరో కాఫీస్ అది ఏది ఛానల్లో చూస్తున్నా అన్నట్టు అనిపించింది. మొత్తం వైల్డ్ ఏంది భయ్య నువ్వు మరి వైల్డ్ ఇంతకుముందు ఆచార్య సినిమాకి ఎప్పుడు ప్రాతఘట్టం అంటారు కదా, అంతకు మించి వైల్డ్ అనేది ప్రతి ఒక్కరు హీరోయిన్ వైల్డ్ అంటారు, అసలు మమ్మూటి గారు వైల్డ్ అంటారు. ప్రతి ఒక్కరు వైల్డ్ ఏం వైల్డ్ ఏమన్నా జంతువుల సినిమాకి వచ్చిన ఆ వైల్డ్ అనేది అవసరం లేదు. స్టోర్ ఉన్నప్పుడు ఏదైనా సరే బాగుంటే అయిపోతుంది. బట్ వాట్స్ వల్ల ఏమైనా అయిపోవచ్చు అనుకున్నారు, కానీ అంత అనిపించలేదు. మ్యూజిక్ నార్మలే అంత అంటే టైం పాస్ ఛానల్ ఎవరు అన్నది వాడు సినిమా చూడలేదు అన్న, బాగలేదు అన్నోడు సినిమా చూడలేదు. నేను చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది, సినిమా సూపర్ ఉంది. లేదన్నా సినిమా చూడలేరు, ప్లీజ్ దయచేసి సినిమా చూసి మాట్లాడండి. లేదు 6 ప్యాక్ కాదన్నా, నీకు ఆయనకి లోపలికి వచ్చి చూస్తే నీకు అన్ని ప్యాకులు మైండ్ బ్లోయింగ్ అసలు. అంటే ఇంతకు ముందు చేసిన సినిమాలకి అంటే ఈ సినిమాలో ద బెస్ట్ ఇచ్చిండు. టికెట్ చూపెట్టాలా చెప్పు, పక్కా చూపెడతా, భయపడలే. అయ్యగారే నెంబర్ 1 ఇక్కడ. లేదు సినిమా బ్లాక్ బస్టర్. ఫ్రెండ్షిప్ గురించి అన్న, స్టార్టింగ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ చచ్చిపోతారు కదా, ఆ ఫ్రెండ్షిప్ చంపిన వాళ్ళనే ఆ టార్గెట్ పెడతారు. అంటే ఇది ఏంటంటే ఒక సిస్టమ్ ద్వారా పెట్టిన డిఫరెన్స్ ఉంది బ్రో. ఏముంది ఈ సినిమా డిఫరెన్స్ ఉంది అంటే ధ్రువ కాకుండా ధ్రువలాగానే ఉంది, కానీ కొంచెం డిఫరెన్స్ అంటే చేంజ్ చేసి దానికి దీనికి మనం చూసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ధ్రువలాగా ఫీలింగ్ వస్తుంది, కానీ చేంజ్ చేసాడు. అంటే ఒక లెవెల్కి తీసుకపోయాడు, ఎక్కడికో తీసుకపోయాడు. సినిమా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇచ్చిండు. సూపర్ ఉందన్న. ఇన్ని సినిమాలు ఆయన చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో ద బెస్ట్ అనుకోరే.
ఎవరే నెంబర్ 1 ఎవరన్నా బాగాలేదంటే నాతోనికి రాకండి నేను అది ఇంటర్ పెడతా సినిమా డైలాగ్ నాకు గుర్తు లేవు అనా డైలాగ్ లేవు ఆయన ఫైటింగ్ లేవు మొత్తం హీరోయిన్ ఎలా అనిపించింది? హీరోని అబ్బా కొత్త హీరోయిన్ గురించి అబ్బా భలే గుర్తు చేసినాను ఐ లవ్ యూ అన్న ఏ నిజంగా అమ్మతో చెప్పిన నిన్నటి వరకు నేను శ్రీలీల లవ్ చేసిన నేను ఈ రోజు హీరోని చూసిందాడే నా మనసు అయితే అయిపోయింది అవ్వ శ్రీలీలలే యాలీలలే నాకు అబ్బా నిజంగా ఇచ్చి ఈమె అయితే సాక్షి దివ్య ఏం యాక్టింగ్ అబ్బాబాబాబా ఏం ఉన్నది హీరోని అయితే తెలంగాణ స్లాంగ్ ఇచ్చిండ్రు అమ్మాయికి అలా ఆమె కొత్త హీరో ఆమె టిక్ టాక్ స్టార్ అంట అబ్బాబ్బా ఏం ఉండే మైండ్ బ్లాక్ నిజంగా మా మల్లారెడ్డి చూసినట్టే ప్రేమలో పడిపోతాడు బాగుంది నిజంగా చెప్తున్నా సూపర్ పూరా సినిమా అయ్యారు బాగా కష్టపడ్డాడు అలా బ్లాక్ బస్టర్ అన్న మళ్ళీ ఏజెంట్ పరిస్థితి అన్నాడు బ్లాక్ బస్టర్ అరే వేరే సినిమా కాదు బ్లాక్ బస్టర్ సినిమా జై పవర్ స్టార్ జై మల్లారెడ్డి అన్న సినిమా బాగుందన్నా బ్లాక్ బస్టర్